అమ్మా ఎక్కడుంది? బీచ్ లో. డాడ్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు, ఈ రోజేంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్ ప్రొడ్యూసరు. ఏమడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు. బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమేమో. బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటాడేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా లక్షణాలు బాగానే అయిపోయినాయి. ఓన్లీ పాపం పెళ్ళం పోయిన విడో వెదవని సహజీవనానికి వస్తే నాకే ద్రోహం చేస్తాను. చైన్ కూడా ఇచ్చారు. చైన్ ఇచ్చేదాకా వచ్చిందంటే నీ కట్టుకథలు నేను నమ్మను. అట్టు కదా పెట్ట కదా కాదే, కోటిచ్చి కోరొచ్చారు. రన్నింగ్ రేస్ నేను చేయలేనే. అరగంట రెస్ట్ తీసుకుందా? అయితే ఆగు. అయితే వదిలేస్తావా? ఈ కట్టెతో ఏసేస్తా. ఆగ్రా మోస్తలు సచ్చినోడు. నా మాట నమ్మే బట్టలిప్పేదంతే. అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే? అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పారంతే. ఏదో కథలు చెప్పకుండా ఉన్నా ఈడు జోడు బాగోటి పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కొని ఉద్దేశం లేదే. సినిమా అయితే ఏ భార్య మనం పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యాహ్నం వచ్చి ఆట ఎందుకు ఆడతావు? డ్రైవర్ ని ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతారా? ఆవేశం పాడు కానీ జాయింట్లు కదిలిపోతాయే. నీ చేసి గాపవే. అయితే చూపించేస్తా. అడుగు అక్కడ ఉంది. నేను ఆగానే ఏంటి? అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ ని అలా కొట్టావు? వీళ్ళు ఇన్నోసెన్స్ కాదంటీ, మనకి యాంటీ. ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. ఐశ్వర్యం చంపాలనుకుంటారా? పట్టుకున్నా మేము చెప్పేదేనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్ ఒక నిజం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టి కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈఎంఐ అని తెలియక 9th ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసనా? ఏమో ఏ హాసనం. వాడు ఎవరో చంద్రబాబు లాగా, ఓ రోజు సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకుని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. పోను. ఇదిగో వాడి కాలింగ్ బెల్లే. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. ఏరా చంపేశారా? లేదు. ఏ అది రూమ్ లో లేదా? ఉన్నా మేము చంపం, మనసు మార్చుకున్నాం. రాయ్ నన్ను పురిడి కొట్టిస్తారా? నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోతుంది. థియేటర్ బద్దలైపోయినా సరే మేము చంపం. మీరు చంపకపోతే నేను చంపుతా. దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా. హైదరాబాద్ లో ఉన్న నువ్వు, బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తా, మిమ్మల్ని రఫాడిచ్చేస్తా. నువ్వు అంత పిస్తావైతే, మాస్క్ చేసుకున్న మగాడివైతే, గొంతులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకుందాం. విన్నారుగా వాడు విలనిజం. వీళ్ళైనా సరే ఆవేశంలో పెద్ద పుడింగిలా మాట్లాడారు. ఆ మాటలు వాడు విన్నాడు. ఆడు ఇక్కడికి వచ్చాడనుకో మన తోలు తిరిగిపోద్ది. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? రాత్రి న్యూస్ చూడలేదా? పైలట్ స్ట్రైక్. వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు, ఇక్కడ వాలదు. వాడు ఎలా వస్తాడా? చూడు, నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. హలో, మీరు కొడుతుంది నా మొగుడిని. సారీ మా ఆయన అనుకున్నాను. సారీ అండి. మా ఆయన ఎక్కడ? అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు. వెళ్ళు. నిన్ను వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం కానీ వీళ్ళ ప్రాణాలు తీయమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా మొగుడులు ఊచకొత్త కోసేలా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎరగొడతారేమో. అసలే మంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి. అమ్మ తోడు నిన్ను అడ్డంగా నరికేస్తాను. మారణ హోమం. ఆగండి ఆగండి ఆగండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును చంపుతున్నారని నువ్వే కదా చెప్పావు. ఆగండి ఆగండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ గొట్టగాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడే ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. అయ్యో ఇప్పుడు ఎలాగా?
మెల్లిగా కొంచెం నీ పేరు ఉందమ్మా. ఓకే, ఓ థ్యాంక్ యూ బాయ్. చిరంజీవి సారీ. కపున్ కా కమాన్ ఫాలో మీ. మెగాస్టార్ కి బ్యాంక్ కూడా మంచి పాత్ర ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. నేను మీకు వీరాభిమానిని సార్, మీకు చీరాభిమాని మొన్న ఎలక్షన్ లో నేను మీకు 2 ఓట్లు వేసా. 2 ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను సార్? మీరు షోలేలో పడే చేశారు సార్. షోలేనా? మీరెప్పుడు చేశారా? అదే సమరసింహారెడ్డి సార్. రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టేశారు సార్. సమరసింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి, మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం. పదండి. ఆగండి, ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్. Hey rowdies, go and kill them. నమ్మా చెప్తారేమో పద. నీ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటే కాల్ చేస్తాను తీయకుండా గమన తీసేది. బంగారు కోడి పెట్ట. పడిపోయాడు సార్. 100 మంది రౌడీలు అవలీలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు? చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? డాడీ ఆ బ్లడీ బఫెలో గండి డాడీ. చిచి, ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 years, నాకు 25 years. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్ గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బింగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలిం చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తప్పింది. 10కి 100కి దీన్ని అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని ఏ శాతం ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే. త్వరగా లేపేయి. సరే. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా? వాయిస్ మరి సెటిల్ ఎత్తరా? ఇక్కడ అవును రే, ఇందా నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! వచ్చేస్తున్నాడు. పదండి. పరిగెత్తు.
ఎక్కడికి వెళ్తారే తమ్ముడు? ఏసే తమ్ముడు. ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడవాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కుపిడి పిలిచింది లేడీస్ రా, నువ్వు ఏం బాయ్స్, మగవాళ్ళ ఉండి సాటి మగవాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏమంటావు? లేడీస్ జరగాలి చూసుకుంటానే మన మోడాలు బాడి ఇది పోదు. అడుగు ముందుగా సరిగ్గా ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నారు? అయ్యో బాబు, అక్కడ కొట్టావే అమ్మ, మళ్ళీ అక్కడ కొట్టింది. తిప్పండి. ఎక్కడ దొరికినారా బాబు? వీళ్ళు ఆడవాళ్ళు కాదు. ఈ జైట్ మీద ఆపంటే కళ్ళు తిరిగిస్తారు బాబు. కాలుతోడ్రా ఎలై. నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక్కడి నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ డార్లింగ్. యా కమ్ ఆన్. మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైన ఈ కథ మ్యారేజ్ మ్యాటర్ తో ఎందుకు వచ్చేసింది. ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు. హనీమూన్ కు వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడ తప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని, వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ వండుతున్నాడు మన ఏవిఎస్. హలో ఆడియన్స్,